मधुपर्कधारणानन्तरं शुद्धाचमनीयं समर्पयामि। नूतनवस्त्राणि दद्यात् इवं वस्त्राणि पीवतावताथे इवो रचिद्रान्तपोहदर्गाः अवादृतमरुतानि विश्वर्तेन विद्रावरुणासजेथे స్వామివారి కళ్యాణ మహోత్సవంతో భక్తులంతా కూడా స్వామివారికి అమ్మవారికి కూడా నమస్కరించి ఇచ్చినటువంటి పట్టు వస్త్రాలు యొక్క వస్త్రాలు చూసి నమస్కారం చేయండి. నమ పార్వతీ హర హర వస్త్రాన్ని సమర్పయామి. శ్రీకాంత్ సాగరమహాగ్రపాదానాఖ్య సప్తలోకానాం ఉపరితరే భువస్సువర్మహంజనస్తపసత్యై యోర్భషడ్లోకానాం అధోభాగే చక్రవాలజీతం జగమహాసుమేరో సహస్రశిఖరానువర్తిని మహానారాయమాణ ఫణిరాజరాజశేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవైత్రే కైదం కస్మాదాతు కామః కామాయ కామో దాత కామః ప్రతిగ్రహీత కామగుం సముద్రమావిశ కామేన త్వా ప్రతిగృహ్ణామి కామైతత్తే ఏషా తే కామదక్షిణా దానస్వాంగీరస ప్రతిగృహ్ణాతు. బై మొత్తం 21 తరాలు సమస్త పితృదేవతలందరూ కూడా నరక నుంచి కూడా విముక్తి పొంది స్వర్గలోకానికి వెళ్తారండి అన్నారు. ఆ యొక్క స్వర్గలోకంలో ఎంతకాలం ఉంటారు ఈ పుణ్య ఫలితం చేత అంటే అప్పుడు మహర్షులంతా కూడా చెప్పారు. గంగా వారుగాసి సప్తఋషి మండల పర్యంతం కాశీలో ఉన్నటువంటి గంగా ఒడ్డున ఉన్నటువంటి ఇసుక అది ఒక కాశీనగరం నుంచి కూడా అంతరిక్షంలో ఎక్కడైతే సప్తమహర్షులు ఉంటారో అక్కడ వరకు కూడా ఇసుకంతా కూడా రాశిగా పోసుకుంటూ వెళ్ళి 1000 సంవత్సరాలకు ఒక్కొక్క ఇసుక తీసేస్తే ఎన్ని సంవత్సరాలకైతే ఈ పోసినటువంటి ఇసుకంతా కూడా అయిపోతుందో అన్ని సంవత్సరాల పాటు కన్యాదానం చేసిన వారు బ్రహ్మలోకంలో ఉంటారు. అట్లాగే 20 సూర్యమండల పర్యంతం నలుగురు భూమి దగ్గర నుంచి కూడా సూర్యమండల పర్యంతం వరకు కూడా రాశిగా పోసుకుంటూ వెళ్ళి 1000 సంవత్సరాలకు ఒక్కొక్క నువ్వు గింజ తీసేస్తే ఎన్ని సంవత్సరాలకైతే ఈ పోసినటువంటి నువ్వులన్నీ కూడా అయిపోతాయో అన్ని సంవత్సరాల పాటు కన్యాదానం చేసిన వారు బ్రహ్మలోకంలో ఉంటారు. అట్లాగే త్రిగుణీకృత అగ్నిశోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపర వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతప్రతులు ఇవన్నీ కూడా